2029 ఎలక్షన్ నాటికి వైసీపీ స్టాండ్ ఏంటి అమరావతి మీద? ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా నడుస్తుంది. వాస్తవానికి 2029కి అంటే దాదాపుగా ఒక 2 సంవత్సరాల ముందైనా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అని ఆయన చెప్పి కానీ ఎలక్షన్స్కి వెళ్ళలేని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఒకవేళ 3 రాజధానులే అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి సిస్టంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలక్షన్స్కి వెళ్తే 2029లో చిత్తుగా ఓడిపోతాడనేది మాత్రం వాస్తవ విషయం. అంతేకాకుండా అమరావతిని ఇప్పుడు చాలామంది అడుగుతారు, గతంలోనే మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా 36,000 ఎకరాలను సేకరించారు, 33,000 ఎకరాలను సేకరించారు. దాన్నే మీరు రైతులకు ఎటువంటి చట్టబద్ధత ఇవ్వలేకపోయారు. కానీ కొత్తగా మళ్ళీ ఇంకొక 12-13 గ్రామాల నుంచి కూడా ల్యాండ్ సేకరిస్తున్నారు కదా, మరి ఎట్లాగా మీరు మొదటి దానికే నోటిఫై చేసుకోలేని పరిస్థితిలో ఉంటే రెండవది ఎలా చేస్తారు అనేటువంటి దాన్ని వైఎస్ఆర్సీపీకి వాళ్ళు లేకపోతే కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుంటే ప్రతిదీ కేంద్రం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడింది. అంతేకాకుండా ఉమ్మడి యూటీగా హైదరాబాద్ ఉంది కాబట్టి, ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులని రాష్ట్రానికి తరలించడంలోనే పనుల్లో నిమగ్నం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి కొన్ని తాయిలాలని, కొన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం. అట్లాగే ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి క్లియరెన్స్లు అంటే నిర్మాణానికి కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకపోతే అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు కావచ్చు, మరేతర అనుమతులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైంది. కానీ 2014 నుంచి 19 వరకు అన్ని అనుమతులు కూడా మంజూరు చేయబడింది. చాలా వరకు కూడా మీరు చూసుకుంటే ఎస్ఆర్ఎం కానివ్వండి, లేకపోతే విట్ కానివ్వండి, ఇంకా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్ అనేవి అమెరికా కంటే నాణ్యమైనటువంటి విద్యను అందించగలిగిన ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా అమరావతిలో ఎస్టాబ్లిషన్ చేసుకోగలిగారు. అయితే అత్యంత ముఖ్యమైనటువంటిది అంటే సీడ్ యాక్సెస్ రోడ్లని నిర్మించడంలో అప్పటి ప్రభుత్వం భూముల్ని సేకరించడం, రైతులతో మాట్లాడి ఒప్పంద చర్యలు తీసుకోవటం, వీటి వరకు పరిమితమైన టైంలోనే చాలా వరకు అంటే రాష్ట్ర డెవలప్మెంట్ని ప్లస్ అమరావతి అభివృద్ధిని రెండింటిని ఒక కొలామానికలు వెళ్ళటంలో ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అంటే అమరావతి పనులు వేగం చేయడంలో ఒక అడుగు ముందుకు వేసింది. కానీ 2024లో 19లో మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక ఆకృతి లభించేది. అయితే 2024 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 40% ఓట్ షేరింగ్ ఉన్నవాళ్ళు, 40% ఓట్ షేర్ ఉన్నటువంటి నాయకులు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎటువంటి నాయకుడిని మనం గెలిపిస్తున్నామో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆంధ్రప్రదేశ్లో అంటే 2024 ఎలక్షన్స్లో 40% ఓట్ షేరింగ్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు అమరావతి అంత స్పీడప్ అవ్వలేదు? అసలు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎందుకు పునఃప్రారంభించడం కోసం మళ్ళీ మోదీని తీసుకొచ్చి ఇక్కడికి ఇంత పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు అనేటువంటి దాని గురించి మీరు తెలుసుకుంటే, వాస్తవానికి అసలు భారతదేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఒక ప్రాజెక్టుని ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ పైన నచ్చకపోతే ఆ ప్రాజెక్ట్ని ఆపేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ ప్రాజెక్టుకు పేరు మార్చి ముందుకు కొనసాగించిన వాళ్ళు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజావేదికను కూల్చారు. తర్వాత కరెక్ట్గా 8 నెలలకి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో బహుశా 3 రాజధానులు ఉండొచ్చు కాన్సెప్ట్ ఏర్పాటు చేశారు. ఫలితంగా అమరావతిలో జరుగుతున్నటువంటి అనేక కంపెనీలతో జరిగినటువంటి ఒప్పందాలన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు విరమించుకునేలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఉదాహరణకి సింగపూర్ సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాన్ని వాళ్ళంతటా వాళ్ళు విరమించుకోలేక వెళ్ళిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఇంత పెద్ద మహిళలు దారుణంగా బయటకు వచ్చేసి తమ బాధని, తమ ఆక్రందనని, తన ఆవేశాన్ని మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారే, మరి వాళ్ళు ఏంటి, వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రభుత్వం ఒక ఆఫర్ చేసింది, ఆ ఆఫర్కి భూములు ఇచ్చారు, అంతే కదా వాళ్ళు చేసిన తప్పు. ఆ ఒక్కదానికే మనం ఇంత దారుణంగా వాళ్ళని పనిష్ చేయాలా అనేటువంటిది చాలామంది రాష్ట్ర ప్రజల్లో ఒక భయాన్ని మెలగొల్పేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అసలు ఎంత ధైర్యంగా న్యాయస్థానాలలో సుదీర్ఘంగా 4 ఏళ్ల పాటు పోరాటం చేసేలా చేశాడు రైతుల్ని, అలాగే ప్రభుత్వం. ఈయన ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని, అక్కడ వెళ్తే ఒప్పుకోమని చెప్పేసి రైతులు, వీళ్ళిద్దరి మధ్య నడిచిన టగ్ ఆఫ్ వార్. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నడవాలి. అసలు నాకు తెలిసిన పిచ్చి నిర్ణయం ఇది. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది పిచ్చి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద తుక్లక్ నిర్ణయం ఇది.
అయితే ఈ 40% ఓట్ షేరింగ్ చేసిన వాళ్ళు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చూసి మీరు ఓట్లు వేశారు? ఒకసారి అభం శుభం తెలియనటువంటి అమాయకులు కేవలం కేవలం ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చింది, ఆఫర్కి ఆశపడి ఓట్లేసినటువంటి అమాయకులైనటువంటి ఆడవాళ్ళతోటి, ఆ రాజధాని రైతులతోటి గత 4 ఏళ్ళు పోలీసులు ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళ మీద చేసినటువంటి దమనకాండ, ఇదిగో ఈ ఒక్క వీడియోతో మనకు అర్థమవుతుంది. మేము దొరకకుడికి వెళ్తుంటే చుట్టు పెట్టుకుని మమ్మల్ని కింద పడేసి ఏసి లంచామండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు? 500 తీసుకున్నారు, 1000 రూపాయలు తీసుకొని వచ్చారు అని అడిగానండి. మేము పేడాడిస్ట్లో కాదండి, భూమి తల్లి పెట్లో మేము రాష్ట్రానికి భూములు ఇచ్చాకేనండి. మేము పేడాడిస్తున్నాగా 500 రూపాయలు తీసుకొని మేము రాలేదండి. మేము దొరకకుడికి వెళ్తుంటే చుట్టు పెట్టుకుని. సో ఇది ఒక్క రాష్ట్రంలో ఒక్క అమరావతి మహిళల యొక్క ఆక్రందన కాదు, ప్రభుత్వానికి భూములు ఇచ్చిన ప్రతి మహిళతోటి గత ప్రభుత్వం ప్రవర్తించింది, ఈ విధంగా ప్రవర్తించింది. అంతకంటే దారుణం ఇంకా వెలుగులోకి రానటువంటివి కొన్ని కోకొల్లల విషయాలు జరిగినాయి గత 5 ఏళ్లలో. పోలీసులు లాఠీలకు మేకులు పెట్టి కొట్టారు, ఆడవాళ్ళు స్నానాలు చేస్తున్నటువంటి గదుల్లోకి డ్రోన్లు పంపించారు, మహిళలని ఎత్తి లారీలలో కుదేశారు. ఎన్ని అవమానాలు! ఏంటి వాళ్ళు చేసిన తప్పులేంటి? ప్రభుత్వానికి భూములు ఇచ్చారు, ఇక్కడే కొనసాగితేనే దాన్ని అమెండ్మెంట్ని వాళ్ళు ఓకే చేసుకొని ఒక ప్రాతిపదికన ల్యాండ్స్ ఇచ్చారు. అమరావతిలో జరిగినటువంటి కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేశాడు, అమరావతిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీని తరిమేశాడు, ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసేశాడు. అసలు ఎక్కడికెక్కడికి దాన్ని ఒక నిర్మానుషమైన ప్రదేశంగా మార్చేశాడు. గత ప్రభుత్వం చేసినటువంటి వర్కులన్నింటినీ కూడా ఆపేశాడు. అంటే అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇటువంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఇది ఒకటైతే చాలామంది అనుకుంటారు, ఏంటి మహిళలు ఆ రకంగా ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మనసు కలగలేదా అంటారు. అదే మీకు అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి ఏడుస్తుంది, తోడబుట్టిన చెల్లెలు ఏడుస్తుంది, చిన్న ఆయన కూతురు ఏడుస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏడిస్తేనే జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో కూర్చొని మాట్లాడకుండా, పైపెచ్చు వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా చేత షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు, ఎక్కడో దొరికితే తీసుకొచ్చింది విజయమ్మ గారు అని చెప్పేసి తీసుకొచ్చారా? ఇంకొకటి, వైఎస్ వివేకానందరెడ్డి గారు రెండవ సంబంధం ఉంది, ఆస్తంతా వాళ్ళకే ఇస్తానన్నారని చెప్పి సొంత కూతురే చంపేపించిందని చెప్పి, లేకపోతే సొంత బాబాయ్ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ఛానల్స్లో వాళ్ళ అనుకూల మీడియాస్లో ప్రచారం చేసినప్పుడు, సొంత వాళ్ళని అంత స్థాయిలో దిగజార్చినప్పుడు, ఆఫ్టర్ ఆల్ బయట వాళ్ళు అమరావతి ఆడవాళ్ళని ఒక లెక్క, కూకట్పల్లి ఆంటీస్ అంటాడు, 1000కైనా వచ్చారంటారు, 500కైనా వచ్చారనుకుంటారు. ఆ రకమైనటువంటి ముద్ర వేయటంలో జగన్మోహన్ రెడ్డికి ఏమి, వైసీపీ సోషల్ మీడియాకి ఏం పెద్ద పనేం కాదు. ఎందుకంటే తల్లిని దూషించారు, విజయమ్మ గారిని, కూతురు తల్లి అంటే చెల్లెల్ని దూషించారు. మొన్నటిదాకా వైఎస్ షర్మిలారెడ్డి కాస్త ఇప్పుడు మేర్సుమల్లి షర్మిలా శాస్త్రిగా మార్చేశారు. ఎందుకు? అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలారెడ్డి, అన్నకు ఎదురు తిరిగిన బాణం మేర్సుమల్లి షర్మిలా శాస్త్రి. అంటే సొంత వాళ్ళనే చేశాడు. మరి ఆఫ్టర్ ఆల్ ఇంకా బయట వాళ్ళని ఎందుకు వదిలిపెడతాడు జగన్మోహన్ రెడ్డి? అవన్నీ ఇలాంటి చాలా విషయాలని రాష్ట్ర ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. 40% ఓట్లు వేసినటువంటి ప్రజలు మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అమరావతిని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నామంటే మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పొజిషన్ అనేటువంటి ఒక సమస్యని ప్రజల ముందు ఉంచటమే ప్రస్తుతం. ఆ భయాలను తొలగించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ అమరావతి పనుల పునఃప్రారంభం అని చెప్పి ఒక వేదికను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 3 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలనుకుంది. అంతేకాకుండా అమరావతిని గెజిట్ చేయించడంలో కీలక పాత్ర పోషించింది. రైల్వే ఇంకాకెవడో ఒకటి మెసేజ్ పెట్టాడు, అమరావతికి అసలు రైలు కనెక్టివిటీ లేదు, ఎవరు తిక్కన్నా వెళ్ళారు, మీలాంటి తిక్కన్నా కొడుకులు ఉన్నంత వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు నాయకుడిగా పుట్టుకొస్తాడు. అటువైపు విజయవాడ ఉంది, ఇటువైపు గుంటూరు ఉంది, మధ్యలో మంగళగిరి ఉంది, ఇంకా అమరావతికి రైలు కనెక్టివిటీ లేదంటారు. ఏంటారు మీరు పిచ్చోళ్ళ, లేకపోతే నా మైండ్ లేదా మీకు? ఒక రాజధాని స్పేస్ దాదాపుగా ఎటు చూసినా దాని సరౌండింగ్ 60 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఆ సరౌండింగ్ వేసినప్పుడు దాదాపుగా విజయవాడ, గుంటూరు, అలాగే మంగళగిరి మూడు రైల్వే స్టేషన్స్, పెద్ద రైల్వే స్టేషన్ వాడి పరిధిలో ఉంటుంది. అట్లాగే ఇప్పుడు అక్కడ ఏదైతే
జగ్గైపేట నుంచి ఉన్నటువంటి లైన్ని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ మంగళగిరి లైన్ని కనెక్టివిటీ చేస్తే అమరావతి లైన్ కూడా డైరెక్ట్గా రాజధాని ప్రాంతం నుంచి వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళకి మైండ్ తక్కువ, ఆలోచన తక్కువ, ఏదేదో మాట్లాడాలి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా అమరావతి మీద కసి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమరావతికి జై కొట్టకుండా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలకు పోతే రాష్ట్ర ప్రజలు పిచ్చి పిచ్చిగా ఓడిస్తారు జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం వాస్తవ విషయం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఖచ్చితంగా అమరావతికి జై కొడితేనే 2029 ఎలక్షన్స్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. కనీసం పోటీ చేసి అంటే ఈ 11 సీట్ల నుంచి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మేము ఇంకా అమరావతి మీద విషయం చిమ్ముతాం, ఏదైనా తప్పుడు రాతలు రాస్తామంటే మాత్రం రాష్ట్ర ప్రజలు అమరావతికి జై కొట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తే ఓడిపుచ్చడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధమై ఉన్నారు.